నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విమర్శించినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. ఇప్పుడు రూట్ మార్చుకొని లోకేష్ గారిని టార్గెట్ చేశారు. అసలు ఈయనకి మన రాష్ట్ర రాజకీయాలతో ఏం సంబంధం? ఒక రకంగా మన రాష్ట్రంలోని రాజకీయాలు ఇంత వికృతంగా ఉండడానికి కారణం ఇలాంటి మహామేధావుల విశ్లేషణలే. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నారంటే, రోజుకి 10-20 మంది నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు. నెయ్యిలో పందు కొవ్వు, జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్స్, ఈ కెమికల్స్ కలిసాయి, నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి నన్ను హెరాస్ చేస్తున్నారు. నేను చెప్పనంటే చెప్పను, నా నోటి నుంచి అటువంటి వ్యాఖ్యలు రానే రావు అని చెప్పేసి నేను కరాఖండిగా చెప్పేశాను. అయినా నన్ను హెరాస్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. నేను లోకేష్ గారికి చెప్పాను, అయినా రెస్పాన్స్ లేదు లోకేష్ నుంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఈయన చెప్తే అర్థం ఉండాలి కానీ ఈయన చెప్పే మాటలకి అసలు క్రెడిబిలిటీ ఉంటుందా? ఒకవేళ కల్తీ విషయంలో ఆయన చెప్పే మాటల్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఈయన మాట్లాడే మాటలకి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా? ఈయన ఏ ఆధారంతో ఒకవేళ ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు? ఈయన మాటలను ఏమైనా ప్రజలు నమ్ముతారు అని ఈయన ఫీల్ అవుతున్నారా? ప్రజలకు కావాల్సింది ప్రూఫ్స్. దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో, సిట్ మరి సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేశారు. ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏమేమి కెమికల్స్ కలిసాయి, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ని రెడీ చేశారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎవరైనా దాని గురించి మాట్లాడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. కానీ అసలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారు అని ఎవ్వరు అనుకోవద్దు. ఇప్పుడు లోకేష్ గారు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. నిజంగా ఇదే కనుక నిజమైతే ఆయన ఎవరైతే హెరాస్ చేస్తున్నారో వాళ్ళు హెరాస్ చేస్తుంటే ఈయన ఏం చేయాలి? వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయాలి. పోలీసులకి ఆ హెరాస్ చేస్తున్న వాళ్ళని, ఇబ్బందులు పెడుతున్న వాళ్ళకి వారి నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు పోలీసులు చెప్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అలా కాకుండా నేను లోకేష్ గారికి మెసేజ్ చేశాను, లోకేష్ గారు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి కావాలని లోకేష్ గారిని నెగిటివ్ చేయడానికి టార్గెట్గా చేసుకొని లోకేష్ గారిని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు నిజంగా రాజకీయాల్లో ఉండడం ఒక దురదృష్టకరం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పట్టిన శనిగ్రహం అని చెప్పుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.